హాస్టల్స్ వ్యవహారాలకు సంబంధించి హైకోర్టు కీలకమైనటువంటి ఉత్తర్వులు ఇచ్చింది. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదివే అమ్మాయిలకి సంబంధించినటువంటి బాధ్యత, అట్లాగే వసతి గృహాల్లో బాలికల భద్రత విషయంలో సమగ్ర మార్గదర్శకాలు సూచించింది. వసతి గృహాలకు ప్రహరీలు ఏర్పాటు చేయాల్సిందే కంపల్సరీగా, వాటికి సోలార్ ఫెన్సింగ్ ఉండాలి, రాకపోకల్ని పర్యవేక్షించాలి, అంటే గార్డు ఉండాలి, రానుపోను లిస్ట్ రాసుకోవాలి, కామన్ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఉంచాలి, బాలికల వ్యక్తిగత భద్రతకు భంగం కలగకుండా చూడాలి, కెమెరా రికార్డులను అనధికారికంగా వినియోగించకుండా చర్యలు తీసుకోవాలి, స్నానపు గదులు మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచాలి, తగినంత నీటిని సరఫరా చేయాలి, అక్కడ పనిచేసే సిబ్బంది నేపథ్యాన్ని పరిశీలించాలి, అంటే వాళ్ళ వెనకాల ఏమైనా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందా, వాళ్ళ బిహేవియర్ మద్యం లాంటి అలవాట్లు ఉన్నాయా, అమ్మాయిల పట్ల ఎట్లా ప్రవర్తిస్తారు, ఇదంతా చూసి ఉద్యోగాలు ఇవ్వాలి, బాలికల భద్రతపై వాళ్ళకి అవగాహన కల్పించాలి, ఆపత్కాల పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలి, విద్యార్థులతో గౌరవంగా ప్రవర్తించేలా, వేధింపులకు దుష్ప్రవర్తనకి తావు లేకుండా సిబ్బంది విషయంలో ప్రవర్తనా నియమావళిని రూపొందించాలి, మానసిక ఆరోగ్య నిపుణులను పిల్లలకు అందుబాటులో ఉంచాలి, ఫోక్సో చట్టం ప్రకారం నిందితులకు విధించే శిక్షలు జరిమానాల వివరాలతో పోస్టర్లు వేయాలి, బాలలు ధైర్యంగా ఫిర్యాదు చేసేందుకు వ్యవస్థను ఏర్పాటు చేయాలి, పిల్లల నుంచి అందిన ఫిర్యాదులు నిబద్ధతతో పరిశీలించి వెంటనే చర్యలు తీసుకునే అధికారులు ఆ వ్యవస్థలో నియమించాలి, బాలలకు అండగా నిలిచేందుకు తల్లిదండ్రులు, స్థానిక అధికారులు, విద్యాసంస్థ నిర్వాహకులతో వ్యవస్థను రూపొందించాలి, వసతి గృహాల్లోని సమాన వయసు గల ఆడపిల్లలతో బృందాలు ఏర్పాటు చేయాలి, భద్రతాపరమైన చర్యలు సమర్థంగా అమలు చేస్తున్నారా లేదా అనే విషయాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించాలి. ఇది జడ్జి గారు ఇచ్చినటువంటి తీర్పు. ఈ తీర్పు ప్రతిని మహిళా శిశు సంక్షేమ శాఖలకు పంపాలని చెప్పి రిజిస్ట్రీని ఆదేశించారు న్యాయమూర్తి.